దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకం ఉన్నవారు జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడతారు. అదే భక్తిలోని మహత్యం. ఆ వెంకటేశుని అపార భక్తుడైన అన్నమయ్య ఆ నమ్మకాన్ని జనులకు విడమరిచి చెప్పే కీర్తన 'నారాయణుడీతడు నరులాల' అనే కీర్తన. ఆ నారాయణుని నమ్మి శరణు వేడుకుంటే తప్పక మనల్ని కాపాడుతాడు. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటాడు. ఆయన కావాలనుకునే వారికి ఎప్పుడూ ఆయన సులభంగా దొరుకుతాడు. వామనుడిగా అన్ని లోకాల్ని 3 అడుగుల్లో కొలిచినవాడు ఆయన్ని కొలిచే భక్తులని వదలడు. ఎక్కడ ఏ పరిస్థితిలో పిలిచినా పలుకుతాడు. మనస్ఫూర్తిగా మొక్కితే తప్పక కోరినది ఇస్తాడు. ప్రహ్లాదుడు నమ్మకంతో పిలిచిన వెంటనే స్తంభంలో నుంచి నారసింహుడుగా వచ్చి తనను కాపాడినవాడు. ఎందరో రాక్షసుల్ని చంపినవాడు. నీవే దిక్కు స్వామి అంటే ఖచ్చితంగా కాపాడతాడు. కళ్ళారా ఎక్కడ చూస్తే అక్కడ ప్రత్యక్షం కాగలడు. మనసారా పలికితే నోటిలోనే ఉండిపోతాడు. ఎంతో అద్భుతమైన ఈ వెంకటేశుని చేతులారా పూజిస్తే తప్పక భక్తుల సేవలు అందుకుంటాడు. నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని. నారాయణుడీతడు నరులాలా, తలచిన చోటను తానే ఉన్నాడు. వలెనను వారి కైవసమెప్పుడు. కొలచెను 3 అడుగుల జగమెల్లాను. కొలిచిన వారిని చేకొనకుండునా. నారాయణుడీతడు నరులాలా, ఎక్కడ పిలిచినా ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగను. రకసుల నణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగా నేలడ. నారాయణుడీతడు నరులాలా, చూచిన ఎందెల్లా చూపును రూపము. ఓచిక పొగడిన ఉండు నోటను. ఏచిన శ్రీ వెంకటేశుడే ఇతడట. చేత పూజింప సేవలు గొనడా. నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో